నమస్తే రైతన్నలారా, నేను మీ స్మార్ట్ నాగరాజ్ అగ్రికల్చర్ రైతన్నలారా. చూడండి, బయటపల్లి ఏరియాలో ప్లాంటేషన్ అనేది ఏ విధంగా ఉందో, కింద నుంచి పై వరకు ఒకటే కాత ఒకటే పూతన్న సూపర్ గ్రోత్ అయితే వచ్చింది. వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. దయచేసిన వీడియోని ఒక లైక్ ఇవ్వండి. చూడండి, బయటపల్లి ఏరియాలో సునామీ అయితే సృష్టించిందన్న. కాయ సైజు కానీ షైనింగ్ కానీ ఎక్సలెంట్ అన్న. గ్రోత్ అయితే సూపర్గా ఉంది. ఈ చెట్టుకి ఈ రోజులకి ఈ టమాటా మొలక చెట్టుకి 70 రోజులు అవుతుందన్న. ఇప్పుడిప్పుడే షాంపులు అయితే వస్తున్నాయి. కాయ గట్టిదనం అనేది సూపర్గా వస్తుందన్న. చూడండి, ప్రెస్ చేస్తే కూడా గట్టిదనం అనేది చాలా మనకు స్పష్టంగా కనబడింది. నాకైతే 2 ఎకరాల్లో రైతు సాగు చేశాడు. గుచ్చులు అన్న కాయలు చూడండి, ఒక్కొక్క రెమ్మకి 13, 12, 13, 10 అన్న. ఎక్సలెంట్ గ్రోత్ అయితే ఉంది. సూపర్గా అయితే వచ్చిందన్న. కింద నుంచి పై వరకు సూపర్ గ్రోత్, ఎక్సలెంట్ రిజల్ట్. చూడండి, గుత్తులు కానీ కాయ రౌండ్ షేప్ అన్న. సీడ్ అయితే చెప్పలేదు కదా, చెప్తున్నాను చూడండి. పవరప్ అన్న, BASFది పవరప్. ఎక్సలెంట్ గ్రోత్, ఎక్సలెంట్ రిజల్ట్. 70 రోజులు అయింది ఈ పంటకైతే. చూడండి, మా ఏరియాలో అయితే, ఈ చిత్తూరు డిస్టిక్ బయటపల్లి మండలం అన్న, మా ఏరియాలో అయితే పవరప్కి ఎక్కువ రైతులందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎండాకాలంలో గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క రైతు సాహో కన్నా పవరప్పే ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క నర్సరీలోనూ మాకు పవరప్పే కావాలని నర్సరీ వాళ్ళని అడుగుతున్నారు. రైతుల డిమాండ్ బట్టి వాళ్ళు కూడా కొత్తదైన ఎక్సలెంట్ గ్రోత్ ఉందనేసి మొలకలు అయితే ఇస్తున్నారు. ఒక్కొక్క మొలక అన్న ఇది 150 పైసలు, ₹1.50 అన్న. 150, ₹1.50. రౌండ్ టైప్ ఉంది కాయ, సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉందన్న. కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పవరప్ అనేది ఎలా ఉందో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ సైడ్ ప్లాంటేషన్ ఏ విధంగా ఉందో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. ఇలాంటి వీడియోస్ మీరు అప్డేట్ ద్వారా తెలియపరుస్తూనే ఉంటా. బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందరికంటే ముందు మీరే చూస్తారు. చూడండి, కంపెనీ వాళ్ళు ఇక్కడ వచ్చి బ్యానర్గా కట్టి వెళ్ళారన్న. సూపర్ గ్రోత్ అయితే ఉంది అనేసి ప్రతి ఒక్క 15 డేస్కి ఒకసారి కంపెనీ వాళ్ళు వచ్చి విజిట్ చేస్తున్నారు.